జన్మ జన్మలుగా నిలవనటువంటి కర్మలవుతం కరిగిపోవాలంటే మీకు సైంటిఫిక్ ప్రాసెస్ చెప్తాను. ఇందాక నేను వెన్నుబాము మెదడులో ఉన్నటువంటి ద్రవాలు కరిగిపోవటం అన్నాను కదా, అప్పుడు ఏం జరుగుతుందో చెప్పనా? మన శరీరంలో 16,000 కిలోమీటర్ల పొడవైనటువంటి నాడీ తంతువులు ఉన్నాయి. 96,000 కిలోమీటర్ల పొడవైనటువంటి రక్తనాళాలు ఉంటాయి. మనిషి కనుక తనను గురించి తాను తెలుసుకోకుండా, తన మీద తాను మెడిటేషన్ చేసుకోకుండా పరధ్యానంలో ఉంటే ఇవన్నీ కూడా బ్లాక్ అవుతాయి. కానీ బాడీ మొత్తం పైనుంచి కిందకి ఆత్మయమని చెప్పి అనుభవంలోకి వచ్చిందనుకోండి, మస్తిష్క మేరు ద్రవం సంపూర్ణంగా ప్రవహిస్తూ ఉందనుకోండి, జీవామృతం అద్భుతంగా ప్రవహిస్తూ ఉందనుకోండి, ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ప్రతి అవయవానికి, ప్రతి అంగానికి, ప్రతి కణజాలానికి, ప్రతి కణానికి, ప్రతి కణాంగానికి నర్వు వెళుతుంది. ప్రతి పార్టీకి బ్లడ్ వెళుతుంది. బ్లడ్ పుష్కలంగా వెళ్ళింది అనుకోండి, ప్రాణశక్తి వెళుతుంది, పోషక పదార్థం వెళుతుంది. నర్వస్ బాగా యాక్టివేట్ అయినాయి అనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుందో తెలిసిపోతూ ఉంటుంది.